ఈ స్మార్ట్ శంకర్ 2 చూశాక నాకైతే ఒకటే అనిపించింది. దయచేసి ఒక్కసారి 20 ఇయర్స్ బ్యాక్ పూరి గారు ఎలా ఉండేవారు, ఎలాంటి సినిమాలు తీసేవారు అని చెప్పేసి గుర్తు తెచ్చుకోండి సార్. సినిమా విషయానికి వస్తే ఈ స్మార్ట్ 2 శంకర్ ఒక సెంటిమెంట్ సీన్తో అయితే మూవీ మొదలవుతుంది. ఇది సినిమా చూస్తున్నప్పుడే మనకు అర్థమైపోతుంది అనమాట, ఇదేదో ఒక రివెంజ్ డ్రామా అని. బట్ సినిమా ఓపెనింగ్ షాట్లో ఆ సీన్ మొదలైనప్పుడు వెంటనే సంజయ్ దత్ గారి ఇంట్రొడక్షన్ కానీ, తర్వాత కొన్ని సీన్లతో అలా 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 ఫస్ట్ హాఫ్ ముందుకు వెళ్ళిపోతుంది. ఎక్కడా స్టోరీలో డిస్టర్బెన్స్ అనేది లేకోకుండా పర్లేదు ఈసారి మంచి మూవీనే చూడబోతున్నాం అనే ఇంటెన్షన్ అయితే ప్రేక్షకులు కలిగిందనమాట. బట్ ఎప్పుడైతే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిందో అసలు కన్ఫ్యూజన్ మొత్తం అక్కడే వచ్చింది. ఒక పక్క అవుట్డేటెడ్ కామెడీ సీన్స్తో మనకి చిరాకు తెప్పిస్తుంటే, మరో పక్క ఏ సీన్ ఎందుకు జరుగుతుందో, ఏ యాక్షన్ సీక్వెన్స్ ఎందుకు పెట్టారో, అసలు అక్కడ స్క్రీన్ మీద ఏం జరుగుతుందో వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటుంటారు. యాక్టర్స్ అందరూ ఒకరి తర్వాత ఒకరు వస్తూనే ఉంటారు. అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక సగటు ప్రేక్షకుడు అయితే పాపం నీరసించిపోయి, ఇంకా ఎండ్ కార్డ్ టైటిల్ ఎప్పుడు పడుతుందిరా థియేటర్ నుంచి, ఎప్పుడు బయటికి వెళ్ళిపోదామా అనే స్థితికి అయితే చేరుకున్నాడు అనమాట. ఇది సార్ ఓవరాల్గా ఈ స్మార్ట్ శంకర్ 2 మూవీ గురించి అయితే. మీరు కూడా ఈ సినిమా చూసి ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గ్యాస్, దట్ ఈస్ ద రివ్యూ. సైనింగ్ ఆఫ్ చాంద్ బాషా.